హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు పీఎం కిసాన్ యోజన ప్రారంభించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పథకం ద్వారా ఇప్పటికే 22 సార్లు రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ అయ్యాయి. పీఎం కిసాన్ యోజన పథకంలో నమోదైనటువంటి రైతులకు మాత్రమే అకౌంట్లో డబ్బులు పడతాయి. 22వ విడత సందర్భంగా డబ్బులు జమ అవ్వలేదు. ఏప్రిల్ 30వ తేదీలోపు ఒక ముఖ్యమైన పని చేయవలసి ఉంటుంది. రైతులు తమ రికార్డులను అప్డేట్ చేయవలసి ఉందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 30వ తేదీలోపు గడువు నిర్ణయించారు. వెబ్ పోర్టల్ ఓపెన్ చేసి దానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత 23వ విడత రైతుల అకౌంట్లో జమ అవుతాయి. గతంలో పెండింగ్లో ఉన్న డబ్బులు సైతం జమ అయ్యే అవకాశం ఉంది. పీఎం కిసాన్ పథకంలో ప్రతి సంవత్సరం 6,000 రైతుల అకౌంట్లో నేరుగా జమ అవుతున్నాయి. సంవత్సరానికి 3 విడతలుగా ఒక్క మిడతకి 2,000 రూపాయలు చొప్పున రైతుల అకౌంట్లో జమ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం 10 కోట్ల మంది రైతులు వారి అకౌంట్లలో డబ్బులను నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డబ్బులు జమ అవుతున్నాయి. రైతులు తమ రికార్డులను ఏప్రిల్ 30 నాటికి తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. ఈ గడువులోగా పత్రాలను అప్డేట్ చేయకపోని పక్షంలో భారత ప్రభుత్వం వారి ఖాతాలను పోస్టల్ నుండి శాశ్వతంగా తొలగించి రికార్డులు అప్డేట్ అయిన వెంటనే ఇంతకుముందు నిలిపివేసిన వాయిదాలన్నీ విడుదలవుతాయి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.